నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. సాధారణంగా సినిమాలో ఒక డైలాగ్ వింటూ ఉంటాం. మనం ఒక స్కెచ్ వేస్తే దేవుడు ఇంకో స్కెచ్ వేస్తాడు అని. కానీ మన తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్స్లో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఒక స్కెచ్ వేస్తే ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ హైకమాండ్ అంతకంటే పెద్ద రివర్స్ స్కెచ్ వేసింది. అవును, మంత్రివర్గ విస్తరణ కోసం ఫుల్ ప్లాన్తో చేతిలో పెద్ద లిస్టుతో ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పెద్దలు ఎవరు ఊహించని రేంజ్ లో బిగ్ షాక్ ఇచ్చారు. ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేదు, గిస్తరణ లేదు, నువ్వు వెనక్కి వెళ్ళి పాలన చూసుకో పో అని సున్నితంగానే గట్టి వార్నింగ్ ఇచ్చారట. దాంతో మన రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఒక్కసారిగా కంగు తినడం వంతైంది. అసలు రేవంత్ రెడ్డి వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? పట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి సీనియర్ నేతలకు ఆయన ఎలాంటి చెక్ పెట్టాలనుకున్నారు? అసలు మీనాక్షి నటరాజన్ ఎపిసోడ్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? రాహుల్ గాంధీకి ఎందుకు అంత కోపం వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి తన మార్క్ చూపిస్తున్నారు. అయితే పార్టీలో ఉన్న సీనియర్ల కాంబినేషన్ ఆయనకు ఎక్కడో ఒక చోట బ్రేకులు వేస్తూనే ఉంది. అందుకే ఈ మంత్రివర్గ విస్తరణను ఒక అస్త్రంగా వాడుకోవాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. తొలుత ఢిల్లీ పెద్దలకు రేవంత్ రెడ్డికి మధ్య మంచి సానుకూల వాతావరణం ఉండేది. సార్, నాకు నచ్చిన వాళ్ళని, నా టీంని మంత్రివర్గంలోకి తీసుకుంటాను అని అడిగితే హైకమాండ్ కూడా మొదట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఆ సిగ్నల్ రావడమే ఆలస్యం. రేవంత్ రెడ్డి గారు తన డైరీలో ఒక పెద్ద ఆపరేషన్ కి స్కెచ్ గీశారు. ఆపరేషన్ పేరేంటో తెలుసా? సీనియర్లకు చెక్, జూనియర్లకు లక్. అవును, ప్రభుత్వంలో తనకు గట్టి పోటీగా ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని ఎలాగైనా సైడ్ చేయాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారట. దాంతో పాటు పవర్ఫుల్ మినిస్టర్లు అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పవర్స్ ని పోర్ట్ఫోలియోలని మార్చేసి వాళ్ళ హవా తగ్గించాలని భావించారు. అంటే స్టేట్ కమాండ్ మొత్తం తన చేతుల్లోనే ఉండాలి, మిగతా వాళ్ళంతా జస్ట్ మంత్రులుగా మాత్రమే ఉండాలి అనేది రేవంత్ ఇంటర్నల్ స్కెచ్. భలే ప్లాన్ కదా. కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు తెలంగాణ ప్రభుత్వంపై, ముఖ్యంగా రేవంత్ రెడ్డి తీరుపై పూర్తిగా మైండ్ సెట్ మార్చుకోవడానికి ఒక పెద్ద కారణం దొరికింది. అదే మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ ఎపిసోడ్. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్న మీనాక్షి నటరాజన్ పై ఒక పాత కేసు ఉందనే విషయం అపోజిషన్ పార్టీ అయిన బీజేపీకి ఎలా తెలిసింది అనే దానిపై ఢిల్లీలో పెద్ద ఇన్వెస్టిగేషనే నడిచింది. తీరా చూస్తే తెలిసింది ఏంటంటే ఆ కేసు వివరాలన్నీ, లీకులను చేరవేసింది బయటి వాళ్ళు కాదు, సాక్షాత్తు మన తెలంగాణ కాంగ్రెస్ లోని కొందరు నేతనేలట. వామ్మో, కాంగ్రెస్ లో ఉన్న ఈ లీక్ వీరుల లీలలు మామూలుగా లేవు కదా. సొంత పార్టీ ఇన్ఛార్జ్ సీట్కే ఎసరు పెట్టేలా సమాచారాన్ని బీజేపీ నేతలకు చేరవేశారంటే అక్కడ ఇంటర్నల్ పాలిటిక్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం కాస్త రాహుల్ గాంధీ దాకా వెళ్ళింది. దాంతో రాహుల్ గాంధీకి విపరీతమైన కోపం వచ్చింది. స్టేట్లో ఏం జరుగుతోంది? సొంత పార్టీ వాళ్ళే లీకులు ఇస్తుంటే సీఎం ఏం చేస్తున్నారు? అసలు గ్రూప్ పాలిటిక్స్ ఎందుకు కంట్రోల్ చేయడం లేదు అంటూ రేవంత్ రెడ్డిపై అధిష్టానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు సీరియస్ అయ్యారో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. రేవంత్ రెడ్డి ఎంతో ఆశగా తీసుకెళ్లిన మంత్రివర్గ విస్తరణ ఫైల్ ను పక్కన పెట్టేసి ఇప్పట్లో ఎలాంటి విస్తరణ లేదు, ఎవరి పోస్ట్ తగ్గించడానికి వీల్లేదు, సీనియర్లతో కలిసి పనిచేయాల్సిందే అని రేవంత్ రెడ్డి ముఖం మీదే తేల్చి చెప్పేశారు కాంగ్రెస్ పెద్దలు. నిజంగా ఇది రేవంత్ రెడ్డికి ఊహించని బిగ్ షాక్. ఎందుకంటే భట్టి విక్రమార్కకి, ఉత్తమ్కి చెక్ పెడదామనుకుంటే రివర్స్ లో తన ప్లాన్ కి హైకమాండ్ బ్రేకులు వేసింది. పాపం రేవంత్ రెడ్డి ఎంత కంగుతున్నారంటే ఆ కోపం, ఆ అసహనం మొత్తం వీడియో ముందే బయటపడిపోయాయి. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తేనే అర్థమైపోతుంది. మంత్రివర్గ విస్తరణ లేదు, గిస్తరణ లేదు, పార్టీ అధిష్టానానికి ఆలోచన లేదంటూ కాసింత కోపంగా, కాస్త ఘాటుగానే మాట్లాడారు. అంటే లోపల జరిగిన డ్యామేజ్ ఎంత పెద్దదో సీఎం మాటల్లోనే స్పష్టంగా తెలిసిపోయింది. మరోవైపు రేవంత్ రెడ్డి ప్లాన్స్ ఫ్లాప్ అవ్వడం, మంత్రివర్గ విస్తరణ ఆగిపోవడంతో మన సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం లోపల ఫుల్ హ్యాపీగా ఉన్నారట. మమ్మల్ని తొక్కేయాలని చూస్తే ఢిల్లీ పెద్దలే రివర్స్ గేర్ వేశారు చూసావా అంటూ వాళ్ళ క్యాంపుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు కాంగ్రెస్ పార్టీలో ఈ గ్రూప్ రాజకీయం ఈనాటిది కాదు. కానీ రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తన వన్ మ్యాన్ షో నడుపుదామనుకుంటే సీనియర్లు తమ ఢిల్లీ లాబింగ్తో రేవంత్ కి చెక్ పెట్టారు.
మొత్తానికి ఈ రౌండ్లో సీనియర్లదే పై చేయి అయిందని పొలిటికల్ అనలిస్టులు చెప్పుకుంటున్నారు. సో అది సంగతి. తెలంగాణ కాంగ్రెస్లో కుర్చీలాట, లీకుల గోల, ఢిల్లీ షాకుల పర్వం ఇప్పట్లో ముగిసేలా లేదు. పట్టి ఉత్తమ్ల పవర్స్ తగ్గించాలనుకున్న రేవంత్ రెడ్డికి సొంత పార్టీ లీకులే పెద్ద శాపంగా మారాయి. మరి ఈ ఢిల్లీ షాక్ తర్వాత రేవంత్ రెడ్డి సైలెంట్ గా ఉంటారా, లేక తన స్టైల్లో మరో కొత్త వ్యూహంతో ముందుకు వస్తారా అనేది చూడాలి. మరి దీనిపై మీరేమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి ప్లాన్స్ ని కాంగ్రెస్ హైకమాండ్ బ్రేక్ చేయడం కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.